కలియుగం అంతం దగ్గరకొచ్చిందా? అసలు కలియుగం మొత్తం ఎన్ని సంవత్సరాలుంటుంది? కల్కి ఎప్పుడొస్తాడు? ఈ విశ్వం అంతం ఎప్పుడు జరుగుతుంది? మన పురాణాలు చెప్పిన విషయాలు, సైన్స్ వాస్తవాలు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. అనంతంగా కనిపించే ఈ ఆకాశంలో మెరిసే కోటాను కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలు. ఈ అద్భుతమైన విశ్వానికి ఎప్పుడైనా ముగింపు ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ చివరి రోజు ఎలా ఉంటుంది? ఎప్పుడొస్తుంది? ఈ ప్రశ్నలు మనల్ని ఎప్పటినుంచో కలవరపెడుతూనే ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మన ప్రాచీన పురాణాలు ప్రయత్నించాయి. ఆధునిక సైన్స్ కూడా ప్రయత్నిస్తోంది. మరి మన వేదాలు చెప్పే మహాప్రళయం ఒక కల్పన లేక మహావిస్ఫోటనం నుంచి ఆవిర్భవించిన ఈ విశ్వం నెమ్మదిగా చల్లబడి చీకటిగా మారిపోతుందన్న శాస్త్రవేత్తల మాట నిజమా? విచిత్రం ఏంటంటే ఈ రెండు దారుల్లో కొన్ని చోట్ల ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. మరికొన్ని చోట్ల అసలు పొంతనే ఉండదు. మరి మన పూర్వీకుల జ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెండూ ఒకే ముగింపు వైపు వేలు చూపిస్తున్నాయా? ఈరోజు మనం ఈ రెండు విభిన్న ప్రపంచాల్లోకి ప్రయాణించి విశ్వం యొక్క అంతిమ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ కృష్ణ, వెల్కమ్ టు రియాలిటీ విత్ వీకే. హిందూ మతం ప్రకారం కాలం అనేది మనం అనుకున్నట్లు ఒక సరళ రేఖ కాదు. అదొక చక్రం. సృష్టి, స్థితి, లయం అనేవి నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఈ కాలచక్రాన్ని 4 యుగాలుగా విభజించారు. మొదటిది సత్యయుగం. ఇది పూర్తిగా ధర్మంతో నిండిన యుగం. దీని కాల పరిమితి 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం పావు వంతు తగ్గిపోతుంది. ఇది 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. ద్వాపర యుగం. ధర్మంలో సగం మాత్రమే మిగులుతుంది. ఇది 8,64,000 సంవత్సరాలు కొనసాగుతుంది. కలియుగం. మనం ఇప్పుడు జీవిస్తున్నది ఈ యుగంలోనే. ఇక్కడ ధర్మంలో 3 నశించి కేవలం ఒక భాగమే ఉంటుంది. దీని కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. ఈ యుగంలో అన్యాయం, హింస పెరిగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అంటే మొత్తం 43,20,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటి 1000 మహాయుగాలు గడిస్తే సృష్టికర్త అయిన బ్రహ్మకు అది కేవలం ఒక పగలు మాత్రమే. దీన్నే కల్పం అంటారు. బ్రహ్మ పగటి సమయం ముగియగానే పాక్షిక ప్రళయం వస్తుంది. అప్పుడు భూమి, ఇతర కింద లోకాలు నీటితో మునిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ 1000 మహాయుగాల పాటు బ్రహ్మకు రాత్రి. ఆ సమయంలో సృష్టి ఆగిపోయి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం బ్రహ్మ మళ్ళీ సృష్టిని మొదలుపెడతాడు. బ్రహ్మ ఆయుష్ ఇలాంటి 100 బ్రహ్మ సంవత్సరాలన్నమాట. మన లెక్కల ప్రకారం ఇది సుమారు 311.04 ట్రిలియన్ సంవత్సరాలు. ఈ 100 ఏళ్లు పూర్తయ్యాక అసలైన మహాప్రళయం సంభవిస్తుంది. అప్పుడు బ్రహ్మతో సహా దేవతలు, జీవులు, సమస్త విశ్వం మూల ప్రకృతిలో కలిసిపోతాయి. అంతా శూన్యం. కొంతకాలం తర్వాత మహావిష్ణువు నాభి నుండి మరో బ్రహ్మ పుట్టి కొత్త సృష్టి చక్రాన్ని ప్రారంభిస్తాడు. కలియుగం చివరిలో పాపం పెరిగిపోయినప్పుడు విష్ణువు కల్కి అవతారంలో వచ్చి దుష్టులను సంహరించి ధర్మాన్ని నిలబెడతారని, ఆపై కొత్త సత్యుగం మొదలవుతుందని కూడా పురాణాలు చెప్తున్నాయి. అంటే హిందూ ధర్మంలో అంతం అనేది పూర్తిగా ముగింపు కాదు. అది మరో కొత్త ఆరంభానికి నాంది మాత్రమే. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వం సుమారు 1380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే మహా విస్ఫోటనంతో మొదలైంది. అప్పటి నుండి ఇది విస్తరిస్తూనే ఉంది. అయితే ఈ విస్తరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా? దీనికి సమాధానంగా శాస్త్రవేత్తలు విశ్వంలోని డార్క్ ఎనర్జీ అనే ఒక రహస్యమైన శక్తిపై ఆధారపడి 3 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. మొదటిది బిగ్ ఫ్రీజ్. ప్రస్తుతం చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్న సిద్ధాంతం ఇది. దీని ప్రకారం డార్క్ ఎనర్జీ వల్ల విశ్వం మరింత వేగంగా విస్తరిస్తూనే ఉంటుంది. కాలం గడిచే కొద్దీ గెలాక్సీలు ఒకదానికొకటి చాలా దూరంగా వెళ్ళిపోతాయి. నక్షత్రాల్లో ఇంధనం అయిపోయి అవి ఆరిపోతాయి. చివరికి బ్లాక్ హోల్స్ కూడా హాకింగ్ రేడియేషన్ వల్ల నెమ్మదిగా ఆవిరైపోతాయి. 2025 పరిశోధనల ప్రకారం ఈ ప్రక్రియలో భాగంగా నక్షత్ర అవశేషాలు ఆవిరైపోవడానికి సుమారు 10⁻78 సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేశారు. ఇది పాత అంచనాల కంటే చాలా వేగవంతమైంది. దీంతో విశ్వం మొత్తం చల్లగా, చీకటిగా, నిర్జీవంగా మారుతుంది. ఉష్ణోగ్రత దాదాపు అబ్సల్యూట్లీ జీరోకు పడిపోతుంది. కానీ క్వాంటం ప్రభావాల వల్ల దాన్ని ఎప్పటికీ పూర్తిగా చేరుకోలేదు. శక్తి అంతా సమానంగా పంపిణీ అయిపోయి ఏ పని జరగలేని ఒక నిశ్చల స్థితికి విశ్వం చేరుకుంటుంది. ఇది నెమ్మదిగా, నిశ్శబ్దంగా జరిగే ముగింపు. ఇది బిగ్ బ్యాంగ్కు పూర్తిగా వ్యతిరేకం. ఒకవేళ గురుత్వాకర్షణ శక్తి డార్క్ ఎనర్జీని ఓడిస్తే విశ్వం విస్తరించడం ఆగిపోయి మళ్ళీ దగ్గరకు కుదించుకుపోవడం మొదలవుతుంది. గెలాక్సీలు ఒక్కదానికొకటి ఢీకొంటాయి. ఉష్ణోగ్రతలు బగ్గుమంటాయి. చివరికి విశ్వంలోని ప్రతి అణువు ఒకే ఒక్క మహాసాంద్రమైన బిందువుగా కుప్పకూలిపోతుంది. ఈ బిగ్ క్రంచ్ తర్వాత మళ్ళీ ఒక బిగ్ బ్యాంగ్ జరిగి కొత్త విశ్వం పుట్టే అవకాశం ఉందని కొందరు భావిస్తారు. దీన్నే బిగ్ బౌన్స్ అని కూడా పిలుస్తారు. అయితే ప్రస్తుత పరిశోధనలు విశ్వ విస్తరణ వేగవంతం అవుతుందని చూపుతున్నందున ఈ సిద్ధాంతం జరిగే అవకాశం తక్కువ. ఇది అన్నిటికంటే భయంకరమైన ముగింపు. ఒకవేళ డార్క్ ఎనర్జీ బలం కాలంతో పాటు విపరీతంగా పెరిగిపోతే అది గురుత్వాకర్షణ బలాన్ని పూర్తిగా చిత్తు చేస్తుంది. అప్పుడు మొదట గెలాక్సీలు, ఆ తర్వాత నక్షత్రాలు, గ్రహాలు, చివరికి మన శరీరంలోని అణువులు కూడా ముక్కలు ముక్కలుగా విడిపోతాయి. విశ్వంలోని ప్రతిదీ ఒక కాగితాన్ని చించినట్టుగా చిరిగిపోతుంది.
ఇది చాలా వేగంగా, హింసాత్మకంగా జరిగే ముగింపు. ఒకటి ఆధ్యాత్మికం, మరొకటి శాస్త్రీయం. ఈ 2 కథల్లో కొన్ని చోట్ల ఆశ్చర్యకరమైన పోలికలున్నాయి. చక్రీయ విశ్వం రెండిటిలోనూ కనిపించే అతిపెద్ద పోలిక ఇది. బ్రహ్మ పగలు రాత్రి చక్రం, ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి మొదలవడం అనే హిందూ భావన సైన్స్‌లోని బిగ్ బౌన్స్ సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. 2 కూడా విశ్వానికి ఒకే ఒక ముగింపు లేదని, అది నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉందని చెప్తున్నాయి. ఆది మరియు అంతం. విశ్వానికి ఒక ఆరంభం బ్రహ్మ సృష్టి అండ్ బిగ్ బ్యాంగ్, మరియు ఒక అంతం ప్రళయం ఉన్నాయని 2 వాదనలు అంగీకరిస్తాయి. ఏది శాశ్వతం కాదనే సూత్రం రెండింటిలోనూ ఉంది. ఇక్కడే పెద్ద తేడా కనిపిస్తుంది. సైన్స్ ప్రకారం విశ్వం వయసు 1380 కోట్ల సంవత్సరాలు. కానీ హిందూ పురాణాల్లో బ్రహ్మకు ఒక్క పగలు అంటేనే 432 కోట్ల సంవత్సరాలు. బ్రహ్మ పూర్తి ఆయుష్ 311 ట్రిలియన్ సంవత్సరాలు. ఇది ఊహకు కూడా అందని సంఖ్య. బహుశా ఈ సంఖ్యలు విశ్వం యొక్క అనంతత్వాన్ని చెప్పడానికి వాడారేమో. సైన్స్ ప్రకారం ఇదంతా ఫిజిక్స్, గురుత్వాకర్షణ, డార్క్ ఎనర్జీ వంటి భౌతిక శక్తులు ఈ విశ్వనాటకాన్ని నడిపిస్తున్నాయి. ఇక్కడ ఏ దేవుడి ప్రమేయం లేదు. కానీ హిందూ ధర్మంలో ప్రతి చర్య వెనుక ఒక దైవిక సంకల్పం ఉంది. సృష్టి, స్థితి, లయ అన్నీ ఈశ్వరుడి లీలలుగా జరుగుతాయి. సైన్స్‌కు విశ్వం పుట్టుక వెనుక ఒక ఉద్దేశం లేదు. అది కేవలం భౌతిక ప్రక్రియల ఫలితం. కానీ హిందూ తత్వ శాస్త్రంలో జీవులు, కర్మ, మోక్షం వంటి ఆధ్యాత్మిక ప్రయాణంతో ఈ విశ్వ చక్రాలు ముడిపడి ఉన్నాయి. మరి విశ్వం ఎప్పుడు ఎలా అంతమవుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఎవరి దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. మన పురాణాలు వేల ఏళ్ల క్రితమే విశ్వం యొక్క అనంతమైన చక్రాల గురించి, నైతిక విలువల గురించి చెప్పాయి. మరోవైపు సైన్స్ తన పరిశోధనలతో, సాక్ష్యాలతో భౌతిక ప్రపంచం యొక్క ముగింపును అంచనా వేస్తుంది. ఈ 2 మార్గాలు వేరైనా రెండూ చెప్పే సత్యం ఒకటే. ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. మార్పు అనేది సృష్టికి నియమం. ఈ అనంతమైన విశ్వ నాటకంలో మన జీవితం కేవలం ఒక చిన్న రెప్పపాటు మాత్రమే. ఈ 2 వివరణలో మీకు ఏది ఆసక్తికరంగా అనిపించింది? మన పూర్వీకులు చెప్పిన కాలచక్రం వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందని మీరు నమ్ముతున్నారా? లేక సైన్స్ చూపిస్తున్న ఆధారాలే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్‌లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం.